మాట్లాడుతున్నారు నాకు అది చాలా అవమానం అనిపిస్తుంది. లా అన్నారు కదా, హాల్ మార్క్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో వాళ్ళు 50% అడిగారు అనుకోండి, డూ యూ థింక్ ఇట్స్ ఎ క్రైమ్? వాళ్ళు అడిగినా కూడా ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, డూ యూ థింక్ ఇట్స్ ఎ క్రైమ్? డూ యూ థింక్ ఇట్స్ ఎ క్రైమ్? కస్టమర్ క్యాన్ ఆస్క్ 100% కాపర్ జ్యువెలరీ ఇవ్వండి, నాకు ఇమిటేషన్ జ్యువెలరీ ఇవ్వండి. కస్టమర్ క్యాన్ ఆస్క్ ఎనీథింగ్. He can ask everything. He can even ask to kill someone also. But నేను ఏమంటున్నానంటే, is it a crime or wrong? అది కల్తీ చేయడం, ఇంకొకరు నమ్మించడం అనేది అది పొరపాట కాదా? చూడండి సార్, పొరపాట కాదా? ఈ సందర్భంలో I do want to gift him. నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ కల్చర్ ఉందనుకోండి, తులమ 2 తులాలు తీసుకున్నాను. నేనే వచ్చి మీ దగ్గర దిగ్విజయ్ గారు నాకు 50% కాపర్ 50% ఇది ఇవ్వండి అంటే తీసుకున్నాను, తీసుకపోయి నీకు ఇస్తున్నా. మనం ఆయన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావా కదా? ఇస్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? సార్ ఎక్స్ప్లాయిట్ అప్పుడు అవుతాయి, ఎప్పుడు అవుతాయి ఎక్స్ప్లాయిట్. నేనే 100% గోల్డ్ రేట్ తీసుకున్నాం ఆయన ఉంచి, అండ్ 50% గోల్డ్ ఇస్తున్నాం, 50% కాపర్ తీసుకున్నాం. దట్ ఇస్ కాల్డ్. ఆయన ఏం బిలీవ్ చేస్తాడు? ఆయన థర్డ్ పర్సన్ ఏం బిలీవ్ చేస్తాడు? మనం ఇచ్చిన గోల్డ్ అనే బిలీవ్ చేస్తాడు కదా. ఆయన చెప్తాడు ఇప్పుడు రేపటి నుంచి ఒక్క సెకండ్, రేపటి నుంచి ఇప్పుడు కట్నాలకు వెళ్ళి ఆడబిడ్డ కట్నమో లేకపోతే అత్తగారికి ఇచ్చేటి అన్ని ఇప్పుడు పిల్లల్ని సాగనంపితే బంగారం ఉంటుంది కదా, ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన తర్వాత అందరు దుకాణాలకు పోతారు. దుకాణాల పోయినాక అప్పుడు ఏం చెప్తారంటే, మీ కోడలు వాళ్ళ తండ్రి వచ్చే వాళ్ళు వచ్చే ఇట్లా చేయమంటే మేము చేసినామని వాళ్ళ మీద నెట్టేటందుకు అన్నట్టు ఇప్పుడు ఇదంతా నేపం. ఇప్పుడు రేపటి నుంచి తీసుకుపోతారు కదా, ఇక బంగారం పట్టుకొని ఇది ఎంత కరెక్టో కాదో అని చెప్పి అని అనుకుంటారు కదా. దుకాణాలకు పోతారు, ఇక పోతే వీళ్ళు చెప్తారు వాళ్ళే చెప్పి చేసిరని. చేసేది వీళ్ళు, చెప్పేది ఇప్పుడు వాళ్ళ మీద చెప్పి కుటుంబాల మీద కలహాలు తీసుకొచ్చేటువంటి. సో ఎవరు చెప్పినా ఏం చెప్పినా, do you think it's a crime or wrong? No, one ఒకటే క్వశ్చన్. ఇది క్రైమ్ లేదు, ఇది క్రైమ్ లేదు. క్వాలిటీ నాట్ మీటింగ్ స్టాండర్డ్స్, నాట్ మీటింగ్ హాల్ మార్క్ పెట్టదు అంతనే. నువ్వు ఆ ప్యూరిటీ ఉన్నాయి గోల్డ్లు, అది సర్టిఫికేట్ ఉంటేనే హాల్ మార్క్ పెడతాయి, బిఐఎస్ మార్క్ పెడతాయి, అదర్వైజ్ పెట్టదు. ఇంకెక్కువ ఫోర్స్ చేసి కస్టమర్ డ్రివెన్ అంటే కస్టమర్ కూడా మళ్ళీ సరే ఏం కదా హాల్ మార్క్ కూడా పెట్టండి సార్ తర్వాత నేను చూసుకుంటాను. హాల్ మార్క్ పెట్టడానికి ట్రేడర్ కి లేదు రైట్. అదినే క్వాలిటీ ఇండియన్ స్టాండర్డ్స్ అదినే ఉన్నాయి. ఓన్లీ అ గోల్డ్ స్మిత్ హూ నోస్ హౌ టు సర్టిఫై. You tell me that it's a crime or not? It's a crime. Compulsory. It is not at all a crime. You are buying a watch, Timex watch ఉన్నాయి, టాటా వాచ్ ఉన్నాయి, డూప్లికేట్ వాచ్ కూడా అమ్మేస్తున్నారు. మనోజ్ గారు నీకు చెప్పాము డూప్లికేట్ అమ్మేస్తున్నారు. డూప్లికేట్ కూడా చెప్తున్నాం 50% ఉన్నాయి, 50% రేట్ నే నాకి. What do you mean tell? మార్వాడి షాప్స్ లో జ్యువెలరీలో 50% గోల్డ్ 50% కాపర్ ఉంటుందని చెప్తున్నారా? లేదు, దొంగమాలు అమ్ముతున్నారని చెప్తున్నారు వాళ్ళు. అంతనే దొంగమాలు అమ్ముతున్నారని చాలా ఓపెన్ గా చెప్పింది. చూడండి, ఒక న్యాయవాది ఇక్కడనే చదువుకున్నా అని చెప్పాడు, ఇక్కడే పుట్టానని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడు? మీరు అడుగుతున్నా సరే మీకు నిజం చెప్పేటాడు. ఎస్ మేము ప్రజల్ని మోసం చేస్తాం బహిరంగంగా అని వచ్చి టీవీ ఛానల్ వేదికగా కూర్చొని చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి వినండి సార్, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మేము విన్నాం, వినాలి దయచేసి. మీ ఆధిపత్యం చెలాయించడానికి మీ రాష్ట్రం కాదు ఇది, మా రాష్ట్రం. నీ రాష్ట్రం కా, నీ రాష్ట్రం అంటే మా రాష్ట్రం ఇది, మా రాష్ట్రం కూడా మా రాష్ట్రం ఇది. మా బిడ్డలు త్యాగం చేశారు, మీ వల్ల మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత బహిరంగంగా చెప్తున్నారు, మేము మోసం చేస్తాం. నా రాష్ట్రం, నా రాష్ట్రం, నా రాష్ట్రం ఇది, మా రాష్ట్రమే. మా తాతల అయ్యేలా జాగిరే. రోహింగ్యా లేదు, మీరు రోహింగ్యాల గురించి మాట్లాడకండి, మీరు రోహింగ్యాల గురించి మాట్లాడకండి. మీకు రోహింగ్యాలు పట్టుకోవాలంటే మీ కేంద్ర మంత్రి పట్టుకోండి. మేము అధికారంలో ఉన్నాం, మేము హోంమంత్రినా, నేను ప్రధానమంత్రినా? ఏం మాట్లాడతారు? మాట్లాడితే ప్రతి ముస్లింలో ముడి పెడతారు. మేమేం మాట్లాడుతున్నాం, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. బహిరంగంగా ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, ఏమంటాడు? అవును మేము మోసమే చేస్తుంటాడు. ఒక న్యాయవాది ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి ఒక కమ్యూనిటీ నుంచి నేను ఒక అధ్యక్షుడిగా వచ్చాను వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటాడు. గతంలో ఆయనేమో తాగుబోతులను అవమానించాడు, ఈయనేమో మేము మోసమే చేస్తాం ఇలాగ బతుకున్నాను. అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించరు, నాణ్యతమైనటువంటి వస్తువులు నమ్మరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో కల్తీనే, స్వీట్లలో కల్తీనే, బంగారంలో కల్తీనే. ఇప్పుడు చారణ చెప్పాడు వీళ్ళు ఎంత మోసం చేస్తారో. ఎవరు చేసినా నేను 100% గోల్డ్ రేట్ నీకు పెట్టినా 50% కస్టమర్ మీద షాప్ మీద, కస్టమర్ మీద షాప్ మీద ఎవరి మీద కేసు చేయాలి? కస్టమర్ మీద షాప్ మీద, కస్టమర్ మీద షాప్ మీద ఎవరి మీద కేసు చేయాలి? కస్టమర్ ఆర్ షాప్, కస్టమర్ ఆర్ షాప్, కస్టమర్ ఆర్ షాప్, కస్టమర్ ఆర్ షాప్. ఓకే రైట్, 100% చేయి. ఓకే, ఈ లా ఎవర్ కోసం ఉన్నాయి, నా కోసం కూడా ఉన్నాయి, నా కోసం కూడా లా ఉన్నాయి, నీ కోసం కూడా లా ఉన్నాయి, పృథ్వీరాజ్ అన్న కోసం లా. దిగ్విజయ్ జీ, ఒక నిమిషం దిగ్విజయ్ జీ, నీకు ఏ కామన్ క్వశ్చన్ ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను కామన్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను మీ రాష్ట్రం ఏంటి, ఏం చెప్తారు? మీ రాష్ట్రం ఏది సార్? నా భారతదేశం రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రం. నాది భారతదేశం, నా తెలంగాణ, నేను తెలంగాణలో పుట్టినా ఇక్కడే ఉన్నా. ఆయన మీది ఎక్కడ రాష్ట్రం ఏంది?
తెలంగాణ బై నా ఊపిరి తెలంగాణ. నాది తెలంగాణ. మీ రాష్ట్రం ఏంటి ఏం చెప్తారు మీరు? తెలంగాణ అన్న. ఇంకా ఏం, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. నా బర్త్ ఇక్కడ, నా ఫాదర్ బర్త్ ఇక్కడ, నా గ్రాండ్ ఫాదర్ బర్త్ ఇక్కడ. నేను 100% తెలంగాణ. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు. చారి గారు ఆయన పాపం జూమ్ లో ఉన్నారు. చారి గారు మాట్లాడండి. అయితే నేనేం చెప్తా ఉన్నా, ఈ డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ జస్సు మిక్స్ చేసి అమ్ముతూ 100% కు డబ్బులు తీసుకుంటున్నారు జనాల దగ్గర. నేను నిరూపిస్తా. వీళ్ళు జస్ అనేది కలపొద్దు, జస్ అమ్మినే అమ్మొద్దు. చారి గారు పనిచేద్దాం, మీరు రండి. చారి గారు పనిచేద్దాం, మీరు రండి. మీరు రోజు హైదరాబాద్ రండి, లేకపోతే ఆర్టీవీ కెమెరా తీసుకొని పోదాం. ఎందుకంటే బంగారం అనేది ఇలా చిన్నగా లేదు. తులానికి వాట్ ఇస్ రేట్ టుడే? రైట్, 1,02,000 ఉందట. చిన్న విషయం ఏం కాదు. మరి ఇట్లా చాలా మంది మోసపోతున్నారు మీరు చెప్తున్నారు కాబట్టి, ఆ మోసం చేసిన మీద షాప్ కీపర్స్ మీద కేసు పెట్టమని చెప్పి దిగ్విజయ్ గారు అడుగుతున్నారు. మీరు రండి, మీరు చెప్పండి. తప్పకుండా నేను షాపులు చూపెడతాను. తెల్ల పేపర్ల మీద చిట్టీలు రాసిచ్చి కింటాల కొద్ది బంగారం, టన్నుల కొద్ది వెండి వ్యాపారం చేసే వాళ్ళని చూపెడతాను. రాజస్థాన్ వాళ్ళని చూపెడతాను. ఈ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళని చూపెడతాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళని కూడా చూపెడతాను. నేను బంగారం బిస్కెట్లలో పౌడర్ అమ్మి ఇది ఒరిజినల్ బ్యాంకు మెటల్ అని అమ్మే వాళ్ళ షాపులు కూడా చూపెడతాను. తప్పకుండా రైడ్ చేపిద్దాం, వాళ్ళ షాపులు సీజ్ చేపిద్దాం. దానికంటే ముందు నేను ఏమడుగుతున్నా అంటే, బట్టి విక్రమార్క గారి భార్య, మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి భార్య, మా అక్కని మేము తీసుకొని వెళ్ళిపోవాలా అని చెప్పి మొన్న వాళ్ళ అధ్యక్షుడు అడిగిండు కదా. మంచిని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు కదా. నేనేమంటా ఉన్నా, జగదీరుగుట్టకెళ్ళి ఒక 28 కోట్ల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళ సమాజం చెందిన వాళ్ళే. ప్రగతి నగర్కి వెళ్ళి 39 కోట్లు ఎత్తుకొని పోయారు బంగారం జనాలది. గోదావరి కనికెళ్ళి 29 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకొని పోయారు. మంతనికి వెళ్ళి ఎత్తుకొని పోయారు ఒక 18 కోట్ల రూపాయలది. యాదగిరి గుట్టకెళ్ళి 38 కోట్ల రూపాయల పైసలు నగలు ఎత్తుకొని పోయారు. ఇది కూడా వాళ్ళ ఖాతాలు వేసుకోవాలి కదా. ఎత్తుకపోయిన వాళ్ళంతా మా వాళ్ళే. ఒక్కసారి అడుగుతాను చారి గారు, ఒక్క నిమిషం. దీన్ని కూడా వాళ్ళ ఖాతా మంచి